చూస్తుంటేనే నిగనిగలాడిపోతుంది ఆవకాయ పచ్చడి. కాదు కాదు కొత్త ఆవకాయ. ఆవకాయ పచ్చడి ఎంత పాత పడితే అంత రుచి అనడం కన్నా, కొత్తల్లో ఉంటుందండి టేస్ట్. అస్సలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. చిన్నప్పుడు అమ్మమ్మ ఈ ఆవకాయ పచ్చడి కలిపిన తర్వాత అదే బేషన్‌లో కొంచెం అన్నం ఏసి ముద్దలు పెడుతుంటే దానికి మించిన టేస్ట్ ఇంకేమైనా ఉంటుందా? అసలు ఆవకాయ పచ్చడిని బీట్ చేసే కర్రీ ఏమైనా ఉందా? అది చికెన్ అవ్వనివ్వండి, మటన్ అవ్వనివ్వండి, ఆవకాయ పచ్చడి ఎప్పటికీ నంబర్ వన్నే. చాలామంది ఆవకాయ పచ్చడిలో ఉట్టిపప్పు లేదా నెయ్యి యాడ్ చేసుకొని స్పైస్ లెవెల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం బ్యాలెన్స్ చేస్తుంటారు. కానీ ఆవకాయ పచ్చడి, అందులో కొత్త ఆవకాయ పచ్చడి అంటే వేడి వేడి అన్నంలో నిండుగా కలుపుకున్న ఈ పచ్చడితో ఒక్కొక్క ముద్ద తింటుంటే అసలు హెవెన్. ఇంకొక ముద్ద ఎంత స్పైస్ అయినా ఉండనివ్వండి, ఇంకొక ముద్ద అలా వెళ్ళిపోతూనే ఉంటుంది. నేను చాలా దగ్గరలో ఆవకాయ పచ్చడి తిన్నాను కానీ మా ఇంటి ఆవకాయ పచ్చడి టేస్ట్ అంటేనే నాకు చాలా ఇష్టం. ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. కానీ మా ఇంటి ఆవకాయ పచ్చడి కొన్ని తరాలుగా ఇదే టేస్ట్ ఉందనమాట. ఎవ్వరు పెట్టినా కూడా మారలేదు. మా అమ్మమ్మ పెట్టింది, మా పెద్దమ్మ పెట్టింది అండ్ మా అమ్మ పెడుతుంది. ఎంత బాగా పెడతారో ఆవకాయ పచ్చడి. అండ్ నా పిల్లలకి కూడా నచ్చేసింది. కలర్ చూస్తుంటేనే ఎంత టెంప్టింగ్గా ఉంది. ఏ కర్రీ అయినా మనం ఇంత స్పైస్ లెవెల్ని బేర్ చేస్తూ తినగలమా? కానీ ఆవకాయ దగ్గరికి వచ్చేటప్పటికి అసలు అన్నీ బీట్ చేసేస్తాయి. ఎంత స్పైస్ ఉన్నా కూడా అలా నోట్లో నీళ్ళు ఊరుతూనే ఉంటాయి. అందులోనూ ఇలా ముద్దలు కలిపి పెడుతుంటే ఆవకాయ పచ్చడి టేస్ట్ ఇంకా డబుల్ ట్రిపుల్ అవుతుంది. నాకైతే చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్ గుర్తొచ్చేసాయండి ఈ ఆవకాయ పచ్చడితో. సంవత్సరం అంతా నిలువ ఉన్న కొత్తల్లో ఆవకాయ పచ్చడి రుచే వేరు. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సుమా గిరీష్.